మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన వసతి కేంద్రంగా మార్చబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు, ముఖ్యంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్టు స్టాఫ్ దగ్గర నుంచి జడ్జీల వరకు, న్యాయమూర్తుల వరకు శిక్షణ ఇచ్చేటువంటి వేదిక ఇది. దీనికోసం ఒక బ్రహ్మాండమైన ప్రణాళికని రెడీ చేసింది. పిచ్చుకలవారిపాలెంలో అంటే జస్టిస్ సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టుకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఎలకేషన్ జరిగింది. దీనికి సంబంధించిన భూమి పూజ కోసం సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ వస్తున్నారు. అయితే ఈ భవన సముదాయాన్ని ఎలా నిర్మించబోతున్నారు, దానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి డీటెయిల్స్ వచ్చినాయి. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జ్యుడిషియల్ అకాడమీ అనేది సాధారణంగా ఒక ప్రణాళిక ప్రకారం ఆయా రాష్ట్రాల్లో శిక్షణార్థం ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక టెంపరీ క్యాంపస్లో ఇది నడుస్తుంది. కానీ కొత్త క్యాంపస్ వస్తే ఏ విధంగా ఉండాలనే దాని మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ గ్రాఫ్ తయారు చేసాం మనం. అంతా ఇప్పుడు ఏఐ యుగం కాబట్టి ఏఐ యుగంలో తయారు చేసినటువంటి గ్రాఫ్ అనమాట. సో మొత్తం ఒక 5 ఎకరాలు, దాదాపుగా ఒక 5 ఎకరాల ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మన ఏపీ హైకోర్టుకి 5.7 కిలోమీటర్ల దూరం. ఆల్రెడీ మనకు తెలుసు అమరావతి ఏరియాలో, అమరావతిలో మొత్తం కూడా రేడియల్ రోడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా 50 మీటర్ల రహదారులు, 2 వైపులా అద్భుతమైనటువంటి గ్రీనరీతో డిజైన్ చేస్తున్నారు కాబట్టి రాకపోకలకి ఎలాంటి అవాంతరం ఉండదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్లాక్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, హాస్టల్ బ్లాక్, ఇట్లా ఇతర ఎమ్యూనిటీస్ బ్లాక్, ఇట్లా ఈ మూడింటిని కూడా డిజైన్ చేశారు. ఇందులో ప్లానింగ్ ఇంకా దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందర అసలు ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 165 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్కి డిజైన్ చేశారు ఐపీసీఆర్డీఏ అధికారులు. సో దీనికి సంబంధించిన టెండర్ ప్రొసీజర్ అంతా కూడా జనవరిలో ప్రారంభమైంది, ఫైనల్ అయిపోయింది. భూమి పూజ చేస్తున్నారంటేనే పనులు మొదలైపోతానికి సంకేతం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం 165.33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అలానే బ్లాక్స్ డివిజన్ విషయంలో కూడా ప్రస్తుతం ఒక టెంపరీ క్యాంపస్ 3 అంతస్తుల భవనంలో కాజా దగ్గర నిర్వహిస్తున్నారనమాట. రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్గా దీన్ని నిర్మించాలనేటువంటి ప్రణాళికని డిజైన్ చేశారు. ఏపీ హైకోర్టుకి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి జడ్జిల బంగ్లాలకి ఉన్నటువంటి డిస్టెన్స్ వైజ్గా చూస్తే కూడా ఇది జడ్జిల బంగ్లాలకి వాటికైతే 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఏపీ ప్రజెంట్ హైకోర్టు ఉన్నటువంటి సముదాయానికి అయితే మరికొంత డిస్టెన్స్ ఎక్కువ కనిపించవచ్చు అనమాట. సో మొత్తం రిక్రియేషన్ వైజ్గా చూస్తే ఇన్సైడ్ ద అకాడమీ మొత్తం హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వస్తుంది. అకాడమిక్ బ్లాక్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆడిటోరియంస్, కాన్ఫరెన్స్ హాల్స్, రెసిడెన్షియల్ అకామిడేషన్స్ ఫర్ ట్రైనింగ్ జడ్జెస్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్, క్యాఫ్టీరియా, లైబ్రరీ, ఇతర పర్పస్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. సో టోటల్ యాక్టివిటీ మొత్తం మనం ఒకసారి చూస్తే కనుక ఇది 2028కి ఆవిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఇప్పుడు ఒక స్పెసిఫికేషన్స్ వైజ్గా మనం చూద్దాం. ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. పిచ్చుకలవారిపాలెంలో చేస్తున్నారు. 4.83 ఎకరాలు, 165 కోట్ల రూపాయల ఖర్చు. మార్చి 1న ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, అలానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అవుతారు అనమాట. టోటల్ ప్లేస్లో అంటే ఈ దాదాపు 5 ఎకరాల ల్యాండ్లో 31% మాత్రమే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తున్నారు. మిగతా అంతా కూడా గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేస్ కింద అట్టే పెడుతున్నారు. అమరావతిలో పెట్టినటువంటి పాలసీ ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఇతర కేటాయింపులు జరిగినటువంటి వాటిలో కానీ గ్రీన్ స్పేస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలనే ఒక నిబంధన పాటిస్తున్నారు అనమాట. సో అది ఇక ఫెసిలిటీస్ వైజ్గా చూస్తే కనుక అకాడమిక్ బ్లాక్ G+3 బేస్మెంట్, G+3 బేస్మెంట్ ఉంటుంది. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్తో ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తారు. మొత్తం చూస్తే కనుక 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది. అలానే బేస్మెంట్తో కలుపుకొని చూస్తే 2,48,000 అంటే దాదాపుగా 2.5 లక్షల చదరపు గజాల స్థలాన్ని ఇక్కడ సృష్టించబోతున్నారు ఈ మెయిన్ బ్లాక్లో. సో దీనిలో కొన్ని అట్రాక్టివ్ అంశాలు ఏంటంటే ఒక 500 మందితో కూర్చునే ఆడిటోరియం, ఒక 120 మందితో సెమినార్ హాలు, 70 మంది కూర్చునే క్లాస్ రూమ్స్, అలానే మూట్ కోర్ట్ హాల్ అంటే మోడల్ కోర్ట్ హాల్ అంటాం కదా, అది కంప్యూటర్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, లైబ్రరీ, జడ్జెస్ లాంజ్, డైరెక్టర్స్ ఆఫీస్, ఇట్లాంటివన్నీ కూడా ఈ బ్లాక్లో వస్తాయి. క్లాస్ రూమ్స్ అన్నీ జరిగేది, శిక్షణ కార్యక్రమాలు జరిగేవన్నీ ఈ బ్లాక్ అనమాట. ఇంకొక బ్లాక్ నిర్మిస్తారు, అది G+8 8 అంతస్తుల భవన సముదాయంగా దాన్ని నిర్మిస్తారు. అక్కడేమో స్టాండర్డ్ రూమ్స్ అంటే నార్మల్ రూమ్స్, ట్రైనింగ్ పర్పస్కి వచ్చేటువంటి జడ్జెస్కి కానీ న్యాయాధికారులకి సంబంధించినటువంటి రూమ్స్, వాటితో పాటు సూట్ రూమ్స్, కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వాటికి ఒక స్పెషల్ సూట్ రూమ్స్,
లాంజ్ ఫర్ ఎవ్రీ ఫ్లోర్, ప్యాంట్రీ ఇవన్నీ కూడా అందులో క్రియేట్ చేస్తున్నారు. అకామిడేషన్ కనీసం ఒక 60 మంది ఫ్యాకల్టీ స్టాఫ్ ఉండే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక వీళ్ళకి ఎమ్యూనిటీస్ బ్లాక్ ఒకటి సపరేట్గా డిజైన్ చేస్తారు. ఈ ఎమ్యూనిటీస్ బ్లాక్ ఎట్లా ఉంటుందంటే ఇండోర్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ అనమాట. ఇందులో 108 సీటర్ డైనింగ్ హాలు, విఐపి డైనింగ్, కిచెన్, క్వాష్ కోర్టు, జిమ్, అలానే మెడిటేషన్ అండ్ యోగా హాలు, టేబుల్ టెన్నిస్కి సంబంధించి బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ స్విమ్మింగ్ పూలు, లాన్స్ డెక్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది కూడా ఒక 60 మంది ఫెసిలిటీస్ని ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక కార్ పార్కింగ్ దగ్గర నుంచి అన్ని డిజైన్ చేశారు. ఇందులో దాదాపు 192 కార్లు పట్టేలాగా డబుల్ స్టాక్ సిస్టమ్స్ ఉపయోగించి పెట్టబోతున్నారు. బేస్మెంట్లో ఒక 96 కార్లు, 2 వీలర్కి ఏమో జోన్స్, సపరేట్ జోన్స్ పెడుతున్నారు అనమాట. ఒకేసారి 120 మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా వీటిని తీర్చిదిద్దబోతున్నారు అనమాట. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా ఇందులో కొంత ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. అమరావతిలో దేనికి అదే ప్రత్యేకత కలిగినటువంటి నిర్మాణంగా నిలిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి జస్టిస్ సిటీలో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత జడ్జీలకి సంబంధించినటువంటి నివాస సముదాయాలు, ఆ తర్వాత చూస్తే కనుక జడ్జెస్ గెస్ట్ హౌస్ కూడా ఇందులో నిర్మాణం చేస్తున్నారు. జడ్జెస్ గెస్ట్ హౌస్ మోడల్ ఒకటి, ఇక జస్టిస్ అకాడమీ అంటే జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా న్యాయ నగరం అని ఏదైతే చెప్పారో ఆ పరిధిలోనే వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. సో ఒక అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద విమర్శ ఏమొస్తుందంటే సరైనటువంటి సదుపాయాలు లేవు. ఎందుకంటే కేటాయింపులు చేయాల్సింది ప్రభుత్వాలే, న్యాయ వ్యవస్థకి డబ్బులు ఇవ్వాల్సింది ప్రభుత్వాలే. కానీ న్యాయ వ్యవస్థని ఆదుకునేటువంటి స్థితిలో లేదా అర్థించేటువంటి స్థితిలోకి నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనే విమర్శ పెద్ద ఎత్తున ఉంది. కానీ అమరావతిలో మాత్రం కొత్త రాజధాని, కొత్త వసతులు, కాబట్టి అంతా కూడా అల్ట్రా మోడర్న్గా ఉండే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఎలా అయితే ప్రజాప్రతినిధులకు వసతులు కల్పిస్తున్నారో, అలానే ప్రభుత్వ అధికారులకు, బ్యూరోక్రసీకి వసతులు కల్పిస్తున్నారో, అంతకు మించిన స్థాయిలో జ్యుడిషియరీకి కూడా, న్యాయ వ్యవస్థకు కూడా వసతులు కల్పించేటువంటి ప్రయత్నం అమరావతిలో జరుగుతుంది.